జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. నంద్యాల జిల్లా పరిధిలోని బనగానపల్లె నియోజకవర్గంలో రాత్రి నుండి ఉదయం వరకు కుండపోత వర్షం కురిసింది. వాగులు వంకలు జలకళని సంతరించుకోవడమే కాదు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బనగానపల్లెతో పాటు కోవెలకుంట్ల, సంజామల, ఆవుకి, కొలిమిగండ్ల మండలాల్లో వర్షం కురిసింది. కోవెలగుంట్ల, సంజామల, మిడుతూరు మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మరోపక్క సంజామల వద్ద పాలేరు వాగు పొంగి ప్రమాదక రీతిలో ప్రవహిస్తోంది. బ్రిడ్జి పైన 4 అడుగుల మేర వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. తిమ్మనైనపేట నుండి వస్తున్న కోయలకుంట్ల డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు తెల్లవారుజామున వరద నీటిలో చిక్కుకుంది. బస్సులో సుమారు 26 మందికి పైగా ప్రయాణికులున్నారు. బస్సు వంతెన పై నుండి వాగులోకి ఒకవైపు ఒరిగింది. ప్రమాదాన్ని గుర్తించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ బస్సుని వెంటనే ఆపివేశాడు. చాకచక్యంగా వ్యవహరించిన ఆర్టీసీ డ్రైవర్ ప్రయాణికుల్ని బస్సులో నుంచి క్షేమంగా కిందికి చేర్చాడు. నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో కూడా రాత్రి భారీ వర్షం కురిసింది. మిడుతూరు మండల కేంద్రంలోని వాగులో వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు ప్రవాహంలో కొట్టుకుని పోయింది. బ్రిడ్జి వద్ద వంతెన అడ్డు తగలడంతో నీటి ప్రవాహంలో కారు నిలిచిపోయింది. వర్షం తగ్గాక కారుని బయటికి తీసేందుకు గ్రామస్తులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. నంద్యాల జిల్లా పరిధిలోని బనగానపల్లె నియోజకవర్గంలో రాత్రి నుండి ఉదయం వరకు కుండపోత వర్షం కురిసింది. వాగులు వంకలు జలకళని సంతరించుకోవడమే కాదు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బనగానపల్లెతో పాటు కోవెలకుంట్ల, సంజామల, ఆవుకి, కొలిమిగండ్ల మండలాల్లో వర్షం కురిసింది. కోవెలకుంట్ల, సంజామల, మిడుతూరు మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. సంజామల వద్ద పాలేరు వాగు ఉప్పొంగి ప్రమాదక రీతిలో ప్రవహిస్తోంది. బ్రిడ్జి పైన 4 అడుగుల మేర వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. తిమ్మనైనపేట నుండి వస్తున్న కోయలకుంట్ల డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు తెల్లవారుజామున వరద నీటిలో చిక్కుకుంది. బస్సులో సుమారు 26 మందికి పైగా ప్రయాణికులున్నారు. బస్సు వంతెన పై నుండి వాగులోకి ఒకవైపు ఒరిగింది. ప్రమాదాన్ని గుర్తించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ బస్సుని వెంటనే ఆపివేశాడు. చాకచక్యంగా వ్యవహరించిన ఆర్టీసీ డ్రైవర్ను ప్రయాణికుల్ని బస్సులో నుంచి క్షేమంగా కిందకు చేర్చాడు.
నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో కూడా రాత్రి భారీ వర్షం కురిసింది. మిడుతూరు మండల కేంద్రంలోని వాగులో వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు ప్రవాహంలో కొట్టుకునిపోయింది. బ్రిడ్జి వద్ద వంతెన అడ్డు తగలడంతో నీటి ప్రవాహంలో కారు నిలిచిపోయింది. వర్షం తగ్గాక కారుని బయటకు తీసేందుకు గ్రామస్తులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.